హాయ్ అండి. ఇది మా గార్డెన్లోని దానిమ్మ మొక్క అండి. యాక్చువల్గా మేము ఇదేం నాటలేదు, అదే మొలిచింది. సరే ఎలాగ ఉంది కదా అని అట్లే వదిలేసాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత త్వరగా ఇది పూత పూస్తుందని. మహా అయితే ఒక 2 years అయి ఉంటుందండి ఇది మొలిచి, అప్పుడే పూత వచ్చేసింది. ఇక్కడ కనిపించే ఈ పూత ఏది కూడా కాయ అవ్వదు, కానీ ఇంత చిన్న మొక్కకి పూత వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండి. నిమ్మ దానిమ్మ రెండు ఒకే దాంట్లో ఉన్నాయండి, దీన్ని చేంజ్ చేయాలి. ఇక ఇది వచ్చి దోస చెట్టు అండి. ఇది దోసకాయల సీజన్ కదా, మొన్న తెచ్చి ఒకసారి దోసకాయలు తిన్న తర్వాత అక్కడ వేసేస్తే విత్తనాలు ముంచేయండి. ఉన్న మొక్కలన్నీ బీకేసి ఇది ఒకటి ఉంచాను, బాగా పెరిగింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చిన పూతని తుంచేయాలండి, తుంచేసాను. తర్వాత ఇంత పూత వచ్చింది చూసారా, చెట్టు నిండా పూత పిందె ఎలా పెట్టేసిందో. చెట్టు నిండా పిందె కూడా వస్తుందండి. ఈ పిందెలన్నీ కూడా కాయలు అవుతాయని అనుకుంటున్నానండి. చూసారా, చెట్టు నిండా పూత వచ్చేసింది చూడండి. ఇవన్నీ కాయలు అయ్యాయంటే మా గార్డెన్లో ఫస్ట్ టైం దోసకాయలు పండించిన వాళ్ళం అవుతామండి. మొక్క అయితే హెల్తీగానే ఉంది, అన్నీ కూడా కాయలు వస్తాయని అనుకుంటున్నామండి. ఇక ఇది వచ్చేసి యాపిల్ బేర్ మొక్క అండి. ఇది ఫస్ట్ తెచ్చినప్పుడు ఎక్కడ చనిపోయిందో అనుకున్నామండి, ఆకు లేకుండా అంత చిన్న పుల్లలాగా ఉండిపోయింది. తర్వాత ఇగురు పెట్టేసి ఇలా పెరిగిందండి. చూసారా పూత ఎట్లా వచ్చిందో. ఇది కూడా మొక్కకంతా కూడా పూత పెట్టిందండి బాగా. ఇవన్నీ కూడా మొగ్గలండి బాగా. ఇవి ఆకులు కూడా బాగా హెల్తీగా పెద్ద సైజులో వచ్చాయి. మరి పూత అంతా కూడా కాయలు అయ్యాయి అంటే బాగా చెట్టు నిండా ఉంటాయండి కాయలు, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్ మొక్క కొనుక్కొచ్చినప్పుడు దీనికి 2 కాయలు ఉండేనండి, చాలా టేస్టీగా ఉండే. రీసెంట్గా అన్ని మొక్కలకి డిఏపి ఎప్సమ్ సాల్ట్ కాస్త రెగ్యులర్గా వాడామండి, అందువల్ల ఇంత హెల్తీగా పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ.